అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోగులకు ముప్పు కలుగుతుందనే కారణంతో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 156 డ్రగ్స్ని నిషేధించడం జరిగింది. ఎందుకు ఈ డ్రగ్స్ని నిషేధించారు? అవన్నీ కూడా మనకి జలుబు, జ్వరం, అలాగే పెయిన్స్, బాడీ పెయిన్స్, అలాగే అలర్జీస్కి సంబంధించినటువంటి డ్రగ్స్గా పరిగణించారు. సో ఫిక్స్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మనకి చాలా ప్రమాదకరం అనే ఉద్దేశంతో వీటిని బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో వీటి వల్ల ఎందుకు మనకి ఏ రకంగా మన శరీరానికి హాని జరిగే అవకాశం ఉంది? సో ఈ విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సార్, మ్యామ్, ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ అనేవి యూస్ చేస్తూనే వచ్చాం. సో దీని మూలంగా మరి అప్పుడు అనేది ఎటువంటి ఇష్యూస్ ఏమీ రానప్పుడు సో ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేశారు అనే క్వశ్చన్ వస్తుంది అందరికి. అవునండి, యాక్చువల్లీ చాలా మంది అడిగారు. ఇది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ బర్నింగ్ టాపిక్ అని అనొచ్చు మనము. సో బేసిక్గా ఏంటంటే డ్రగ్స్ మనం తీసుకునే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన బాడీలోకి వెళ్ళి ఒక పర్పస్ కోసం మనం వాటిని తీసుకుంటున్నాము. అది మన పెయిన్ రిలీవ్ చేయడానికి కానివ్వండి, జ్వరం తగ్గడానికి కానివ్వండి, క్యాన్సర్ మెడికేషన్స్ కానీ, అలా ఫర్ ఎవ్రీథింగ్ మనం మాత్రలు అనేవి తీసుకుంటాం. సో ఆ మాత్ర ఫస్ట్ పనిచేయాలంటే అవి లివర్లోంచి కానివ్వండి, కిడ్నీలోంచి కానివ్వండి వెళ్ళి మెటబలైజ్ అవుతాయి. మెటబలైజ్ అంటే ఒక ప్రోడక్ట్ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి ఏదైతే మంచి ఉందో బాడీ తీసుకుంటుంది, మిగతాది ఫిల్టర్ చేసి లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి బయటికి పంపించేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ మెటబాలిజం. ఇది నార్మల్గా అందరికి అర్థం కావాలంటే. కానీ ఇండివిజువల్ డ్రగ్స్కి అనేది మనకి పర్మిషన్ ఉండింది ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం అనేది వచ్చింది అనుకోండి, పారాసెటమాల్కి పర్మిషన్ ఉంది. కానీ జ్వరం వచ్చినందుకు వాటి కాంబినేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెప్తాను, బ్యాన్ అయిన డ్రగ్ మెఫెనమిక్ యాసిడ్ ప్లస్ పారాసెటమాల్ అని ఒక కాంబినేషన్ ఉంది. అది బాడీ పెయిన్స్కి తీసుకుంటారు, పీరియడ్ పెయిన్స్కి తీసుకుంటారు. సో ఫీవరిష్ ఫీలింగ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో ఈ రెండు డ్రగ్స్ కలిపి తీసుకుంటే లివర్కి అనేది బర్డెన్. సో లివర్ అనేది ఇప్పుడు మనం ఫిల్టర్ చేస్తున్నాం అనుకోండి, ఫిల్టర్ చేస్తున్నప్పుడు బాడీకి ఎంత కావాలో అంతే ఇవ్వాలి మనం. డోస్ అనేది ఎక్సెస్ అయిందనుకోండి, ఆ డోస్ లివర్లో స్టోర్ అయిపోతుంది. అవసరం లేదు. ఇప్పుడు మనకి బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ అవసరం అనుకోండి, మనం 2 గ్రామ్స్ ఇస్తున్నాం అనుకోండి, మిగతా 1 గ్రామ్ బాడీలో స్టోర్ అవుతుంది. అది టాక్సిన్, అది కెమికల్, మనకు అవసరం లేదు. సో ఇలా ఎక్సెస్ ఏవైతే మనం బాడీకి తీసుకుంటున్నామో, ఇప్పుడు ఫీవర్కి మనకు కావాల్సింది పారాసెటమాల్ ఇంత ఎంజీ, ఏజ్ని బట్టి కానివ్వండి, మేల్ ఫీమేల్ని బట్టి కానివ్వండి, లేదా వెయిట్ని బట్టి కానివ్వండి. కానీ దానికన్నా మించి ఇస్తున్నందుకు ఎక్సెస్ ఏవైతే ఉంటున్నాయో బాడీలోనే చేరుకొని బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవైతే ఫామ్ అవుతున్నాయో విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. సో ముందు ఇది 2012 నుంచి ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఉంది, కానీ ఇండివిజువల్ డ్రగ్స్కి మాత్రమే పర్మిషన్ అనేది ఉంది. సో కాంబినేషన్ డ్రగ్స్లో ఏం చేస్తున్నారంటే, ఇండివిజువల్ డ్రగ్స్కి పర్మిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మెఫెనమిక్ యాసిడ్ ఇండివిజువల్గా పర్మిషన్ ఉంది, పారాసెటమాల్ ఇండివిజువల్గా పర్మిషన్ ఉంది, కానీ రెండు కలిపి ఇచ్చేస్తున్నారు, దానికి పర్మిషన్ లేదు. సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్. ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరలీ ఒక డ్రగ్ కాకుండా, ఒక ఎలిమెంట్ కాకుండా కెమికల్ 2-3 ఎక్స్ట్రాగా ఇస్తుంటే దాన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటాం. కొన్ని యాక్సెప్టెడ్, కొన్ని నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్టెడ్ కాదు అంటే దానికి రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే ఈ డ్రగ్కి సినర్జిటిక్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఒక మాత్రం మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఆ 2 డ్రగ్స్ వాటికి అగేన్స్ట్గా కూడా యాక్ట్ చేయొచ్చు. సో మనకి పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చే బదులు ఈ 2 రిపెల్ అయ్యే ఎఫెక్ట్ ఉన్నాయని మనకి నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఒకటి. సెకండ్, డోస్ అనేది ఎక్సెస్ అయిపోతుంది, అవసరం లేనిది మనం తీసుకుంటున్నాం అనమాట. సో పారాసెటమాల్ కావాలంటే పారాసెటమాలే తీసుకోవాలి. అంటే ఇక్కడ కూడా పారాసెటమాల్ మనకి 125 అనేది బ్యాన్ చేశారు. 600 అట్లానే ఉంచారు కదా. సో 125 వల్ల ఏంటి ఇబ్బంది? సో బేసిక్లీ ఇవన్నీ డోసేజ్ అనమాట. ఇప్పుడు మనం పర్ డే ఇంతే డోస్ తీసుకోవాలని మేమందరం ఇన్నేళ్ళు చదువుకున్నాము. ఇప్పుడు పారాసెటమాల్ అనుకోండి, ఏజ్ని బట్టి కొంత పెద్దవాళ్ళంటే 2 గ్రాములు తీసుకోవచ్చు, లేదా 500 mg తీసుకోవాలి. కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంతే తీసుకోవాలి, లివర్ ప్రాబ్లం ఉంటే ఇంతే తీసుకోవాలి అని. అదే మనకి ఫార్మసీలో ఈజీగా అమ్మేస్తున్నారు అనుకోండి 125 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ అందరికీ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ పారాసెటమాల్ ఒక ఫీవర్కో, హెడ్ఏక్కో, బాడీ పెయిన్స్తో తీసుకున్నాం అనుకోండి, దానికి మించి అంటే ఇంకా దానికి ఫీవర్ వచ్చినా కూడా మనం తీసుకోలేము. సో 1 గ్రామ్ ఇస్ అ లార్జర్ డోస్. వాళ్ళ వెయిట్ ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, అసలు దేనికి ఇస్తున్నామో ప్రతి దానికి 1 గ్రామ్ ఇవ్వకూడదు.
ఓకే. సో అలా ఏవైతే బ్యాన్ అయ్యాయో ఒకటి డోసేజ్ అనేది ఎక్సెస్ అయితే బ్యాన్ అయి ఉంటుంది. ఇంకోటి 2-3 డ్రగ్స్ ఏవైతే సినర్జిటిక్గా అంటే కలిసి వర్క్ చేయలేక వాటికి ఒకదాని వల్ల ఒకటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల కానివ్వండి మనకి బ్యాన్ అయింది. లేదంటే అవసరం లేనివి 3 డ్రగ్స్ కలిపి ఉంటున్నాయి కాబట్టి మనకు అది అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైరల్ సీజన్ అనేది మనకు కామన్గా ఈ మధ్య చూస్తున్నాము. వైరల్ అంటే కొంతమందికి బాడీ టెంపరేచర్ రావచ్చు, ఫీవరిష్ ఫీలింగ్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, కొంతమందికి స్టమక్ ఇష్యూస్ రావచ్చు, కొంతమందికి థ్రోట్ పెయిన్, కోల్డ్. సో దాన్ని అన్నిటికీ కలిపేసి ఒక టాబ్లెట్ చేసేస్తున్నారు. ఇవన్నిటికీ కలిపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకూడదు. మనము ఏదన్నా ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది మన బాడీలో, ఏదన్నా ఒక ఫ్లూ సీజన్లో మనకి ఏమైనా వచ్చింది అనుకోండి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, మన ఇమ్యూనిటీ దాన్ని యాక్ట్ చేసేలాగా మనం చేసుకోవాలి. సో ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, ఈ ఫ్లూకి మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఈ వేరియంట్ ఆఫ్ వైరస్ వచ్చింది అనుకోండి, బాడీ ఆటోమేటిక్గా యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మనం ఏ ట్యాబ్లెట్లు తీసుకోకర్లే. అదే ఈ బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసే ముందే మనం ట్యాబ్లెట్స్ బయట నుంచి ఇస్తున్నాం అనుకోండి, సో బాడీకి అసలు అది ఇది నెక్స్ట్ టైం వచ్చినా పని చెప్పట్లేదు. ప్లస్ నెక్స్ట్ టైం వచ్చినా కూడా కొత్త ఇది. అదే వేరియంట్ మళ్ళీ వచ్చినా మన బాడీకి ఏం చేయాలో తెలియదు. సో మన బాడీ ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్. మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మన బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇవనేది మన బాడీ కెమిస్ట్రీ ఏంటి అంతా తెలుసుకుంటాయి. సో ఒక ఫ్లూ అనేది వచ్చింది అనుకోండి, అసలు అది వైరస్సా, అది బ్యాక్టీరియానా, దాన్ని మనం ఎలా ఫైట్ చేయాలి, ఇదే మన ఇమ్యూనిటీ. సో కొన్నిసార్లు ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏదొచ్చినా మనం వాటిని లెట్ గో చేయాలి. ఎందుకంటే అది మన బాడీ చేసే ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను, ఇది ఎవరికైనా కాఫ్ వచ్చిందనుకోండి, కోల్డ్ వచ్చిందనుకోండి, మన నేసల్ హెయిర్స్ ఉంటాయి, మన థ్రోట్లో కానివ్వండి, లంగ్స్లో కానివ్వండి, ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అంటే ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వెళ్ళినా కూడా అవి లోపలికి వెళ్ళకుండా బయటికి పంపించేసే మెకానిజం అనేది మనకి ఇన్బిల్ట్గా న్యాచురల్గా ఉంది. అంటే ఏంటి, అది కాఫ్ ద్వారానో, ఒక కాఫ్ రిఫ్లెక్స్ ద్వారానో, తుమ్ము ద్వారానో అవి మనం బయటికి పంపించేస్తున్నాం. కానీ కాఫ్ని ఆపేయడానికి మెడికేషన్స్ వస్తున్నాయి. మరి ఎక్సెస్ కాఫ్ ఉంది, కాఫ్కి వేరే రీజన్స్ ఉన్నాయనుకోండి, మనం కాఫ్ సప్రెస్ చేయాలి. కానీ న్యాచురల్ ఇమ్యూనిటీ చేసే వర్క్ని మనం ఆపేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం అనేది అసలు ఇమ్యూనిటీ. సో జనరలీ మన బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే, మన బాడీ బ్యాక్టీరియా ఏదైనా వైరస్ వచ్చినా, ఏదైనా ట్యాబ్లెట్ వచ్చినా, ఏది వచ్చినా మన బాడీలోకి దాని గురించి కంప్లీట్గా చదివేసుకుంటాయి అవి. సో నెక్స్ట్ టైం అది వస్తే దాని గురించి ప్రిపేర్ అయి ఉంటాయి అనమాట. కానీ మనం అది చెయ్యకుండా ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ముందే మనం యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్ వాడేస్తున్నాం. సో ప్రతిసారి అదే వైరస్ కానివ్వండి, అదే బ్యాక్టీరియా వచ్చినా మనం మళ్ళీ ట్రీట్ చేయాల్సి వస్తుంది. బాడీ డిఫెండ్ చేయలేకపోతుంది. బాడీ దాని గురించి ఫుల్గా చదువుకునే ఛాన్స్ ఇవ్వలేదు మనం. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఓవర్ ఎక్స్పోజర్ ఆఫ్ మెడికేషన్స్. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్లూ మామూలు చిన్నదే వచ్చింది అనుకోండి, యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నాం. అసలు ఫ్లూ అంటే వైరస్, అంటే ఇందులో బ్యాక్టీరియల్వి కూడా ఉంటాయి, కానీ జనరల్గా ఇప్పుడు మన సీజనల్గా వచ్చేవి వైరస్కి ఏం చేస్తున్నారు, యాంటీ బ్యాక్టీరియల్ ఇస్తున్నారు. అసలు వైరస్ చనిపోవాలంటే యాంటీ వైరల్ ఇవ్వాలి, కానీ యాంటీ బ్యాక్టీరియల్ ఇస్తున్నారు. అది అసలు పనిచేయదు. సో అది దాని గురించి బ్యాక్టీరియా చదువుకొని నెక్స్ట్ టైం ఈ టాబ్లెట్ ఎప్పుడైతే మనం వాడతామో యాంటీబయాటిక్, అది ఆల్రెడీ దాని గురించి చదువుకుంది కాబట్టి రెసిస్టెంట్ అయిపోతుంది. సో ఇది పనిచేయదు. సో యాంటీ బ్యాక్టీరియల్ ఎప్పుడు వాడాలి, కొంతమందికి వైరల్ ఫ్లూ అయిపోయాక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు వాడచ్చు. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. వైరస్కి ఎప్పుడు వాడాలి, బ్యాక్టీరియల్కి ఎప్పుడు వాడాలి అనేది. అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చారనుకోండి, ఎగ్జామిన్ చేస్తే మాకు అర్థం అవుతుంది, ఇది మీకు ఈ ఇన్ఫెక్షన్, మీరు దీనికి వాడాలి. సో ఇలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి చాలా ఈజీగా ప్రిస్క్రైబ్, అంటే దీనికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. యూ జస్ట్ ఒక ఫార్మసీకి వెళ్ళిపోయి తీసేసుకుంటే 3-4 టాబ్లెట్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. కానీ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి, ఇండివిజువల్గా ఒక్కొక్క టాబ్లెట్కి పర్మిషన్. కానీ ఇవన్నీ ఇండివిజువల్గా ఇచ్చారు. గవర్నమెంట్ ఇది బ్యాన్ చేసిన తర్వాత బయట నడుస్తున్నటువంటి డిస్కషన్ ఏంటంటే, ఏవైతే బ్యాన్ చేశారో మెడిసిన్స్, వాటిల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ లెవోసిట్రిజన్ ఉంది, బ్యాన్ చేశారు. ఈ లెవోసిట్రిజన్ అనేది మనకి కోవిడ్ టైంలోని డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ చాలా ఎక్కువ మందికి. బట్ ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? కోవిడ్ టైంలో అప్పుడు ఒక ఎయిల్మెంట్ ఉండింది, అప్పుడు ఒక ఇల్నెస్ ఉండింది. ఇల్నెస్ లేకుండా అసలు దాని గురించి చదవకుండా ఏ కోల్డ్ కైనా ఏ కాఫ్ కైనా సిట్రిజన్ తీసుకోకూడదు. సో వీ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అప్పుడు కోవిడ్ అనేది దేని వల్ల వచ్చింది, అప్పుడున్న సిమ్టమ్ ఏంటి, అది ఎలర్జిక్ రియాక్షన్, ఆల్ ఆఫ్ దట్, దానికి తగ్గట్టుగా కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ. సో సేమ్ కోల్డ్కి
చాలా ఉంటాయి. కొంతమందికి సిట్రసిన్ ఇస్తాము అలర్జిక్ రియాక్షన్ అయితే, కొంతమందికి క్లోర్ఫెనర్మైన్ ఇస్తాం, కొంతమందికి ఫినాయిలెఫ్రిన్ ఇస్తాం. అలా వందలు ఉన్నాయి. ఎవరికి ఏవి ఇవ్వాలో మనం ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామిన్ అవసరమా, ప్రతిదీ ఒకటే కదా, మీరు ఎగ్జామిన్ చేయడానికి వస్తాం అంటే అఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ టైం మీకు మాత్రం పనిచేయాలి, నెక్స్ట్ టైం మీ లివర్ సరిగ్గా పనిచేయాలి, లివర్కి టాక్సిన్స్ ఇవ్వకూడదు అంటే ఎగ్జామిన్ చేస్తేనే బెటర్. సో అందుకే మీరు ఇందాక అడిగినట్టు కోవిడ్లో పనిచేసింది అంటే కోవిడ్లోకి అది అవసరం. అలాగే చాలా మెడికేషన్స్ కోవిడ్లో అవసరం పడ్డాయి. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి మనం యూజ్ చేసుకోకూడదు. అలాగే కొంచెం రేషనల్గా ఆలోచిస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వల్ల చాలా ఈజీగా మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ అయినందుకు బాడీ ఇమ్యూనిటీ నేను ఇందాక చెప్పినట్టు తగ్గిపోతుంది. సో చిన్నవన్నీ ఈజీగా సిమ్టమాటిక్గా కనిపిస్తున్నాయి. పీపుల్ది టాలరెన్స్ అంటే ఇమ్యూనిటీ తగ్గుతున్నందుకు చిన్నవి కూడా టాలరేట్ చేయడానికి వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. అందుకే ఓవర్ ద కౌంటర్ కొన్ని సినర్జెటిక్ ఎఫెక్ట్స్ లేక, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండి, కొన్ని సరిగ్గా అవసరం లేక ఇలా చాలా బ్యాన్ చేశాయి. ప్లస్ మనకి బాడీకి టాక్సిన్స్ అనమాట అవి. సో అలా మోస్ట్ కామన్గా బ్యాన్ చేసిందంటే ఇప్పుడు మనం కామన్గా యూజ్ చేస్తాం అలోవెరా అండ్ వైటమిన్ ఈ సోప్ అని. దట్ యాక్చువల్లీ 156 నేమ్స్ ఉన్నాయి. మేబీ మీరు డిస్ప్లే కూడా చేయొచ్చు. ఇప్పుడు 156 మనం చెప్పలేం కాబట్టి మోస్ట్ కామన్గా యూజ్ చేసే చెప్పచ్చు. ఇప్పుడు వైటమిన్ ఈ సోప్, అలోవెరా సోప్ అది రెండు కంబైన్డ్గా యూజ్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే పారాసెటమాల్, నేను ఇందాక చెప్పినట్టు మెఫినెమిక్ యాసిడ్. ఈ జనరలీ మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే పీరియడ్స్ పెయిన్ అప్పుడు కానివ్వండి, ఫీవర్ కానివ్వండి, ఆర్థరైటిక్ పెయిన్కి కానివ్వండి యూజ్ చేస్తారు. ఇవి రెండు కలిపి యూజ్ చేయకూడదు, అందుకే బ్యాన్ అయింది. అలాగే లివర్కి అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని ఇస్తాము. అది మెట్ఫార్మిన్ అంటే జనరలీ ఏంటంటే షుగర్కి ఇచ్చే ట్యాబ్లెట్. సో షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, లేదా పీసీఓఎస్కి కూడా ఇస్తారు. అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్లో కొంతమందికి ఇండికేటెడ్ అయితే అది ఇస్తారనమాట. సో దానివల్ల పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, షుగర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందని ఈ రెండు కలిపి ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నారు. అది నాట్ రిక్వైర్డ్. ఇంకోటి ఏంటంటే అసిడిటీ మెడికేషన్స్. జనరలీ మేము సుక్రాల్ఫేట్ అని ఒక జెల్ ఇస్తాము. అవి 3-4 అదర్ థింగ్స్తో కలిపేసి ఇస్తున్నారు, జింక్ ఇది అది అని. అవన్నీ 4 థింగ్స్, అది కూడా ఇట్స్ నాట్ వారంటీడ్. పారాసెటమాల్ అనేది మీరు తీసుకుంటున్నారు అనుకోండి, పారాసెటమాల్ దేంతో తీసుకుంటున్నారు? ఓన్లీ ప్లెయిన్ పారాసెటమాల్. మీ డాక్టర్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు పారాసెటమాల్ ఎలర్జీ టాబ్లెట్ ఇవ్వాలంటే సెపరేట్గా ఇస్తారు. లేదంటే మీరు కలిపి మీరు ఇందాక చెప్పినట్టు ఎసైక్లోఫినాక్తో ఇస్తారు కొన్ని. సో ఇవన్నీ ఎగ్జామిన్ చేశాక ఆర్థరైటిస్ ఉందా లేదా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉందా. ఇప్పుడు ఇవన్నీ ఏమంటారంటే నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఇచ్చే మెడికేషన్స్. సో ఇన్ఫ్లమేషన్ ఉందో లేదో తెలియకుండా జస్ట్ పెయిన్కి తీసేసుకుంటున్నారు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో దానివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, బ్లడ్ వామిటింగ్. ఇది ఫస్ట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్. దాని తర్వాత ఆర్థరైటిక్ పెయిన్ వల్ల యూజ్ చేసి చాలా మందికి జిఐ సిమ్టమ్స్ రావటం కానివ్వండి, అంటే కొన్ని రిలీజెస్ ఏవైతే అంటే పెయిన్ కిల్లర్స్ ఏం తీసుకున్నా కూడా, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటాసిడ్ టాబ్లెట్స్ కానీ అలాంటివి ఏం తీసుకున్నా కూడా లివర్ మీద, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు కదా. సో ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు మన బాడీలో మెటబలైజ్ అయ్యేవి అక్కడే కదా. సో మన లివర్ లో అవుతుంది కాబట్టి అక్కడే ప్యూరిఫై చేసి కరెక్ట్ ఫిల్టర్ చేసి మన బాడీకి ఎంత అవసరమో ఇస్తుంది. మనం ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి అది లివర్లో స్టోర్ అయిపోతుంది. సో లివర్కి అది టాక్సిన్, కెమికల్ కదా. సో ఎంత అవసరమో మనం అంతే ఇచ్చామనుకోండి, అలా లివర్లో అనేది ఆ టాక్సిన్స్ చేరుకుపోతున్నాయి కాబట్టి లివర్కి మంచిది కాదు. సో ఇప్పుడు మేము ఎన్ఎస్ఏడ్స్ ఇచ్చేటప్పుడు లేదా ఏ డాక్టర్ అయినా ఎన్ఎస్ఏడ్స్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు అసలు వీళ్ళకి ఇండికేటెడ్ అని చూస్తాము. ఇండికేటెడ్ అనుకుంటే అది గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ అని, అంటే గ్యాస్ట్రైటిస్ రాకుండా, గ్యాస్ట్రిక్ అల్సర్ రాకుండా ఇవన్నీ చేసే ముందు గ్యాస్ట్రిక్ కోటింగ్ అయ్యే మెడికేషన్స్ ఇస్తాం. ఇవన్నీ ఫార్మసీలో వాళ్ళకి తెలియదు. సో జస్ట్ ఎన్ఎస్ఏడ్ మాత్రమే ఇచ్చేస్తారు. అలాగే ఎన్ఎస్ఏడ్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను జస్ట్ బేసిక్ చెప్తున్నాను. సో అలాగే ఇప్పుడు హెయిర్ గ్రోత్కి అందరూ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసేసుకుంటున్నారు మినాక్సిడిల్ అని. అసలు మినాక్సిడిల్ ఎవరు తీసుకోవాలి, ఏ ఏజ్లో వాళ్ళు తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోవాలి అనేది ఒక డర్మటాలజిస్టే చెప్పగలరు. ఓకే, దాంతో కాంబినేషన్ ఉంటాయి MXNL అని, అది బ్యాన్ అయింది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైమ్ రోజ్ ఆయిల్ అండ్ కాడ్ లివర్ ఆయిల్ అని కూడా కొన్ని ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఫర్ లాట్ ఆఫ్ కాస్మెటిక్ పర్పసెస్. ఇవన్నీ కూడా బ్యాన్ అయ్యాయి. బ్యాన్ అయినప్పుడు ఏంటంటే దేనికి బ్యాన్ అయ్యాయి
అంటే ఈ 2 కలిపి తీసుకుంటే బాడీకి మంచిది కాదు. కాబట్టి ఇండివిజువల్‌గానే తీసుకుంటే మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇండివిజువల్‌గా తీసుకోవాలి అంటే మీ బాడీ వెయిట్‌కి, మీ ఏజ్‌కి, మీ కండిషన్‌కి బేసిక్‌గా ఏది బెటర్ అనేది చెప్పగలం మేము. కాబట్టి మేము అది చదువుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 156 డ్రగ్స్ ఎందుకు బ్యాన్ చేసింది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.